వాక్య భాగంలోకి వెళ్దాం. మార్కు సువార్త, మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనము నేనే చదువుతాను. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన దేవా, వందనాలు ప్రభువా, స్తోత్రాలు. మార్కు సువార్త 9:29 ద్వారా మీరు నాతో మాట్లాడండి, మా అందరితోనూ మాట్లాడండి. ఉపవాసం గురించి నేనేమి నేర్చుకోవాలి, మేమందరం ఏమి నేర్చుకోవాలి, నాకు నేర్పించండి. మా అందరికీ ప్రభు మీరు నేర్పించండి. నాకు కనపడండి ప్రభువా, అందరికీ మీరు కనపడండి. ప్రభువా, నాతో మాట్లాడండి, అలాగనే అందరితోనూ మీరు మాట్లాడండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ, యేసు నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. జోనాథన్ అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే సుగంధరాజు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే జూమ్‌లో ఉన్న వారందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈనాటి మన పాఠము, మన సందేశం ఏంటంటే ఉపవాసము. ఉపవాసము. ఉపవాసము గురించి మనం ఈరోజు ఉపవాస ప్రార్థనకి చేరువచ్చాం. ఉపవాసము అనే మాట సుమారుగా బైబిల్‌లో ఎక్కడైతేనేమి సుమారుగా 60 సార్లు పైనే ఉన్నది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. 66 పుస్తకాల్లో సుమారుగా 60 సార్లు పైనే ఉంది. అలాగే అపోస్తలుడైన పౌలు గారే ఆయన ఒక్కడే మాత్రమే సుమారుగా 7 సార్లు పైగా ఆయన ఉపవాసం గురించి ప్రస్తావించటం జరిగింది. అంతేకాదు యేసు ప్రభువు వారు కూడా ఉపవాసము, ఉపవాసము తప్పనిసరిగా చెయ్యాలి. అయితే పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు కాదు, తర్వాత ఆళ్ళు జేస్తారు అని చెప్పటం జరిగింది. అలాగే యేసు ప్రభువారే స్వయంగా ఇప్పుడు నేను చదివిన మార్కు సువార్త 9:29లో గూడా ఇలాంటిది ఏదైనా వదిలిపోవాలంటే ఉపవాసము తప్పనిసరిగా చేయాలి. అంటే ప్రార్థన చేయటం వేరు, ఉపవాసము చేయటం వేరు. వీరు ప్రార్థన చేసి బయలుదేరారు. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బయలుదేరితే మీకు ఈ దయ్యమును వెళ్ళిపోవటం సాధ్యమవుతుంది అని యేసు ప్రభువారు చెప్పారు. సో, కాబట్టి ఏదైనా మొండి విషయాలు ఎప్పుడు జరగట్లేదు, ఇది అసాధ్యములు అని మనం అనుకున్నవి, దానికి ప్రార్థనతో పాటు ఉపవాసము అనేది చేరిస్తే అప్పుడు తప్పకుండా మనం విజయాన్ని చూస్తామని యేసు ప్రభువారు ఈ సందర్భంగా చెప్పటం జరిగింది. అంతేకాదు మరలా యేసు ప్రభువారు ఉపవాసం చేయండి గానీ, వేషధారుల వలె కాదు, తల చింపిరి బొట్టు పెట్టుకొని ఏదో పేదరికంగా, బేదగా కన్నీళ్లు విడుస్తూ కాదు, చక్కగా తలస్నానం చేసి ఉపవాసం చేయండని ఆయన ఘంటాపథంగా చెప్పారు. సో, కాబట్టి ఈ రోజుల్లో ఉపవాస ప్రార్థనలో అవసరం లేదని చెప్పే బోధ కటికి అబద్ధమైన బోధ, కటికి అవివేకమైన బోధ. కాబట్టి ఉపవాసం అనేది తప్పనిసరిగా అవసరమని అపోస్తలుడైన పౌలు చెప్పడం జరిగింది. అపోస్తలుడైన పౌలు నేను చాలా సార్లు ఉపవాసం ఉన్నానని చెప్పాడు. చెప్పింది ఆయన చేసింది చెప్పాడు. యేసు ప్రభువారు గూడా 40 డేస్, మొట్టమొదటిగా 40 డేస్ ఉండి, ఉపవాసం ఉండి, ఆ తర్వాత పరిచర్య మొదలుపెట్టాడు. దాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, మనము గూడా ఎప్పుడైనా, ఎక్కడైనా వాక్యం చెప్పడానికి వెళ్ళే ముందు ఖచ్చితముగా ప్రార్థన చెయ్యాలి. వీలైతే ఉపవాస ప్రార్థన గూడా చేయాలి. నేను మొన్న ఇక్కడ విజయవాడలో ఒక సేవకుల మీటింగ్‌కెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారొచ్చి చెప్పారు. ఏమనంటే, "నేను 8 అవర్స్ కంటిన్యూగా ఉపవాసం ఉండి, మీ ముందుకొచ్చి ఇక్కడ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నాను" అని జెప్పాడు. అంటే నిజంగా ఆ రోజు ఆ మెసేజి అక్కడ ఉన్న 200 మంది సేవకుల్ని కదిలించిందనమాట. అందులో నేను గూడా ఉన్నాను. నేను గూడా చాలా ఆనాటి నుండి నేనింకా బాగా ప్రార్థన విషయంలో ఇంకా ఎక్కువగా ఉన్నాను, ఉంటున్నాను గూడా. అంతకుముందు కంటే కూడా. కాబట్టి దాని యొక్క అర్థమేమిటి అనంటే, స్టేజి ఎక్కేటప్పుడు మనం కనీసము ఉపవాసం ఉండి, గంటల తరబడి ప్రార్థన జేసిన తర్వాతనే మనము స్టేజి ఎక్కి మనం ఏదన్నా వాక్యం చెబితే అది ప్రభా అది చాలా ప్రభావం కలిగి ఉంటుందనమాట.
చాలా శక్తి కలిగి ఉంటుంది. ఆ ప్రార్థన అనేకులని మార్చేదిగా ఉంటుంది. అంతేగాని మనం యూట్యూబుల్లో అక్కడ, ఇక్కడ చూసి పెన్నుతో రాసుకొని, మనం ఏదో చెబితే అది ఎట్టి పరిస్థితిలో ప్రభావం చూపదు. బాగుందంటారు గానీ, ప్రభావం అయితే చూపదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పాల్ యాంగిచో గారు ఒక మాట అన్నారు. పాలు యాంగిచో గారు ఏమన్నారంటే, కనీసం ఎప్పుడైనా సరే ఎక్కడైనా స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పాలి అంటే 3 గంటల సేపు కనీసం తక్కువలో తక్కువ 3 గంటలు ప్రార్థన చేస్తే గాని అక్కడ దేవుని కార్యము జరుగుతుంది. లేకపోతే జరగదు అని చెప్పారు. మరి మనం కనీసం అరగంట లేదా గంటైనా ప్రార్థన చేస్తున్నామా? అసలు ఉపవాస ప్రార్థన చేస్తున్నామా? కాబట్టి నాకు ఆ మాట విన్న దగ్గర నుంచి నేను గూడా చాలా ప్రార్థనా పూర్వకంగానే ఇక ఆ రోజు నుంచి నేను వాక్యం చెప్పటం నేను స్టార్ట్ చేశాను. మొదలు పెడుతున్నాననమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయాలి చాలా అవసరము. ఉపవాస ప్రార్థన ఇంకా దానికంటే శక్తివంతమైనది అనే విషయాన్ని గూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడెప్పుడో అవ్వనివి మొండి కార్యాలు, అసాధ్యమైన కార్యాలన్నీ గూడా ఉపవాస ప్రార్థనతో సాధ్యమవుతాయి. అదే గదా! ఇప్పుడు మనం చెప్పుకున్న మార్క్స్ వార్త 9లో 9:29 మాకెందుకని పోలేదు అనంటే, ఉపవాస ప్రార్థన వల్ల అయితే సాధ్యమవుతుంది అని జెప్పాడు. కాబట్టి ఎందుకు పోలేదు అంటే, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఒకటుంది. దేవుడు మనల్ని పిలిచాడు. పిలవటం వేరు, పంపబడటం వేరు. దేవుడు మనల్ని పిలిచాడు. పిలవలేదంటలా. పిలిచిన తర్వాత ఏం జేయాలో తెలుసా? పంపబడాలి. దేవుని చేత పంపబడాలి. ప్రభువా నేను ఆ ప్లేస్‌కెళ్ళటం ఇష్టమేనా? నీకిష్టమేనా? అని జెప్పి ప్రార్థనా గదిలో గోజాడి అప్పుడు బయలుదేరాలి. ఆ సమాధానం ఇస్తే దేవుడు పంపబడటం వేరు. చాలామంది దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను పిలిచాడు అని జెప్పి వెళ్ళిపోతారు. ఒకసారి ఒకాయన వాక్యం చెప్తుంటే ముగ్గురు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ వాక్యం విన్నారు. విని ఆయన ఏం జెప్పాడు వాక్యం? మిమ్మల్ని చేపలు పట్టేవాడిని గాదు, మనుషులు పట్టే జాలరుగా జేస్తాను అని జెప్పి వాక్యం చెబుతూ మీరిప్పుడిప్పుడే మీ ఉద్యోగాన్ని వదిలేసుకొని దేవుని సేవకు రండి. అప్పుడు మీరు ప్రభావంగా మీరు సేవ జేస్తారంటే అక్కడున్న అనేక మందిలో ఒక ముగ్గురు ఆ రోషం మీద ఎళ్ళిపోయి రిజైన్ జేసేసి వచ్చారు. వాళ్ళకి సరిగ్గా వాక్యం చదవటమే రాదు. 66 పుస్తకాల గ్రంథ పరిశీలన రాదు. సేవా అనుభవం లేదు. ఏమీ లేదు. ఆ వాక్యం అలా వినేసి దేవుడు నన్ను పిలిచాడని వచ్చారు. నానా కష్టాలు పడ్డారు. నానా అప్పుల పాలయ్యారు. నానా ఇబ్బందుల పాలయ్యారు. ఎటుగాకుండా తయారయ్యారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. దేవుడు నన్ను పిలిచాడని పరిగెత్తుకొని రావటం గాదు. దేవుని చేత పంపబడాలి. దేవుని చేత పంపబడాలి. అప్పుడు మనం చక్కగా సేవ జేయగలుగుతాం. చక్కగా సేవ జేయగలుగుతాం. లోకాసు వార్త 5 అధ్యాయంలో రాత్రంతా చేపలు పట్టారు వాళ్ళు. ఒక్క చేప పడలేదు. యేసు ప్రభు వారొచ్చి హ్మ్, మీరు కుడివైపున మా దోణిని లోతుగా నడిపించి మీ మీరు వలలేయండి. అప్పుడు మీకు చేపలు పడతాయి అన్నాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. వారి వలలు పిగిలిపోయేంత పడ్డాయి. వాళ్ళ వల వాళ్ళ వలలు తెగిపోతాయేమోనని దూరంగా ఉన్న వాళ్ళకి సైగ చేసి వాళ్ళు గూడా రమ్మని, వాళ్ళ వలలు ఈ వల మీద ఏసి లాగి నానా తిప్పలు పడి 2 దోణులతో నింపుకొని వచ్చారు. వచ్చిన తర్వాత అంత అనుభవం ఉన్న ఆ పేతురు, యోహాను శిష్యులు జాలర్లముకి అంత అనుభవం ఉన్న ఆయన, అంత అనుభవం ఉన్న ఆయన, అంత అనుభవం ఉన్న ఆయన, అంత అనుభవం ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారంట. అంటే ఎప్పుడు చూడల వాళ్ళ జీవితంలో. అన్ని చేపలు ఒకే వలలో అలా పడటం అనేది ఎప్పుడు చూడల. అన్ని చేపలు పట్టి నానా తిప్పలు పడి ఒడ్డుకొచ్చిన తర్వాత యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసా? వాటిని ఓ వాటిని ఇక మీరు వదిలేయండి. మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానన్నాడు. కొన్ని లక్షల రూపాయలొచ్చే ఆస్తి అదంతా. అప్పుడు వాళ్ళేం చేశారో తెలుసా? వాటిని విడిచిపెట్టి ఆయనను వెంబడించెను అనంది. కాబట్టి దేవుడు పిలిచాడు అనంటే మనము కొన్నిటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా దాటితో పాటు పట్టుకొనొస్తే మనం ఎప్పుడు మనుషులు బట్టి జాలరులుగా చేయలేం.
మనం ఎప్పుడు మనుషులు పట్టలేం. కాబట్టి చాలా వరకి విడిచిపెట్టి రావాలి. ఒకటి దేవుని చేత పంపబడాలి. ఇంకొకటి విడిచిపెట్టాలి. ఏది వదలం. అబద్ధాలనము, దొంగతనము వదిలిపెట్టము. ఆల్రెడీ సేవకులే వ్యభిచారం చేయటం వదిలిపెట్టరు. కుళ్ళుబోత్తనం వదిలిపెట్టరు. మోసము, దగ, కుట్ర ఇవేమీ వదిలిపెట్టరు. అలాగే వస్తారు. అందుకనే వాళ్ళు హ్మ్. వా వ వాళ్ళు మంచిగా అనుభవించలేకపోతున్నారు. దేవుని యొక్క రుచిని చూడలేకపోతున్నారు. కాబట్టి దేవుని సేవకు పిలిచిన వారు, దేవుడు పిలిచినప్పుడు ఒకటి సమస్తమును విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు యోగ్యుడివవుతావు. ఇంకొకటి దేవుని చేత పంపబడాలి. ఈ 2 లేకుండా పిలిచాడు అనొస్తే ఉపయోగం లేదు. ఈ విషయాన్ని మనం మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. వాక్యము మన అంశాన్ని అవతలకెళ్ళిపోయినట్టున్నాం. వస్తున్నాం. మళ్ళీ అంశంలోకి వస్తున్నాం. కాబట్టి ఉపవాసము అనే విషయం ఏంటంటే, ఆదికాండం 4 అధ్యాయంలో ఏనోషుతో ప్రారంభించిన ప్రార్థన, యేసు ప్రభువు వచ్చే వరకు మనం ప్రార్థన చేస్తా ఉంటాం. ఇక ఆ తర్వాత పరలోకంలోకెళ్ళిన తర్వాత మనకు ప్రార్థనతో అవసరము లేదు. కానీ ఇక్కడ మాత్రం విసుగక నిత్యము ప్రార్థన చేయాలి ఒకటి. అలాగే ఎడతెగక ప్రార్థన చేయాలి. ఈ రిఫరెన్స్‌లు నేను చెప్పట్లేదు. అందరూ సేవకులే గనుక. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి అననేసరికి నేననుకున్నాను, నేను ఇదివరకు నేర్చుకున్న స్కూల్ అంటే మీకు అర్థమైపోద్ది. ఇదివరకు నేర్చుకున్న స్కూల్‌లో మనము, మనము సగభాగం చేసుకొని మనల్ని ఒక భాగం ఎప్పుడూ ప్రార్థనలోనే ఉంటున్నాం మనం. ఉంటాము. ఇంకో భాగం మనం వేరే ఆయా పనులు జేసుకోవచ్చు అని చెప్పటం జరిగింది నాకు స్కూల్‌లో. ఆ స్కూల్‌లో అలా చెప్పటం వల్ల నేననుకున్నాను, ఇక మరలా ప్రత్యేకించి ప్రార్థనెందుకు? ఇక మనం నిత్యము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. నిత్యము ప్రార్థన చేస్తున్నాం గదా! విసుగక ప్రార్థన చేస్తున్నాం గదా! ఇంకా ఎందుకు? ఇంక మళ్ళీ ప్రార్థనెందుకని చాలా సంవత్సరాలు ఆ స్కూల్‌లో ఉండి కూడా వ్యక్తిగత ప్రార్థనకు దూరమైపోయాను. ఆ తర్వాత హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీలోకొచ్చిన తర్వాత జోనాథన్ నాయక్ గారిని ఈ విషయం అడిగాను. ఇదన్నా పరిస్థితి మరి ఏంటంటే, అదే మనం చాలా ఇబ్బందుల్లో పడతాం. అలా కాదని చెప్పి అన్నగారు చెప్పటం తర్వాత, ఓహో! అయితే ప్రత్యేకించి గూడా ప్రార్థన చేయటం అవసరము అనే విషయాన్ని నేను అబ్జర్వ్ చేసుకున్నాననమాట. కాబట్టి మనము ప్రత్యేక ప్రార్థన వేరు, అలాగే సగభాగం మనం ఎప్పుడు ఎడతెగక ప్రార్థన చేసేది వేరు. ఉదాహరణకు చెప్పాలంటే, సర్వవ్యాపకం దేవుడు సర్వవ్యాపకుడు అనేది వేరు, ప్రత్యేక దేవుని సన్నిధి వేరు. చాలామంది చెప్పులేసుకొని స్టేజ్ ఎక్కుతుంటారు. చెప్పులేసుకొని స్టేజ్ ఎక్కేది ప్రత్యేకమైన దేవుని సన్నిధి. చెప్పులు లేకుండా ఉండేది గూడా అది సర్వవ్యాపకం. అక్కడ గూడా దేవుడుంటాడు. కానీ ప్రత్యేకమైన స్థలము వేరు. అక్కడక్కడ సర్వవ్యాపకంగా ఉండే వేరు. అలాగే ప్రార్థన ఎన్ ఎడతెగక ప్రార్థన చేసుకునే ప్రార్థన వేరు. అలాగే వ్యక్తిగత ప్రార్థన వేరు. కాబట్టి పాల్ యాంగిచో గారు చెప్పారు, "కనీసం 3 గంటలైనా ప్రార్థన జేయకుండా నీవు బైబిల్ పట్టుకొని పుల్పిట్ ఎక్కితే, నీవు విశ్వాసులను మోసం చేస్తున్నట్టే లెక్క. విశ్వాసుల్ని మోసం చేస్తున్నావు నువ్వు పొట్టిదే." కాబట్టి ఈరోజు ఎంతమంది విశ్వాసులు మోసం చేస్తున్నారు? ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తున్నావు? అసలు నీకు బైబిల్ చదవటం మన నీకు నువ్వు నువ్వు చదువుకునే డైలీ పోర్షన్ ఉందా నీకు? బైబిల్ చదువుతున్నావా? లేపోతే మెసేజ్‌ల కొరకు బైబిల్ చదువుతున్నావా? మెసేజ్‌లు ప్రిపేర్ అవ్వటం కోసం బైబిల్ చదువుతున్నావా? అసలు నీకు డైలీ పోర్షన్ అంటూ ఉందా? అది కూడా లేదు చాలా మందికి. సేవకుడా గుర్తుపెట్టుకో. మనకు డైలీ పోర్షన్ ఉండాలి. అది కాక వ్యక్తిగతంగా మనం వాక్యమును పరిశీలించాలి, పరిశోధించాలి, ధ్యానించాలి. ఇది వేరు. కాబట్టి మనం చాలా అవసరం. ఉపవాసం అనేది చాలా అవసరం. ఉపవాసం వలన ఉపయోగాలేంటంటే,
దేవుని తట్టు త్రిప్పే ఏకైక సాధనము ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన. దేవుని తట్టు మనం తిరగాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. యోవేలు గ్రంథములో ఆ మాట ఉంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో ఖచ్చితంగా దేవుని తట్టు తిరగాలి. అప్పుడు ఉపవాసం ఉండి దేవుని తట్టు తిరిగితే దేవుడు గొప్ప కార్యాలు, అసాధ్యమైనవి సాధ్యమునగా దేవుడు చేస్తాడు. ఇంకా ఉపవాస ప్రార్థన వల్ల ఉపయోగాలు, దేవుని ప్రత్యక్షతలు మనం కళ్ళారా చూడగలం. దేవుని యొక్క ప్రత్యక్షతలు మనం కళ్ళారా చూస్తాం. ఓహో! ఇదే ఆ దేవుని ప్రత్యక్షత. ఓహో! ఇదే ఆ దేవుని చిత్తము అని మనం చూస్తాం. కళ్ళారా చూస్తాం. మోషే గూడా నిర్గమాకాండం 34, 27లో ఏ భోజనం చేయలేదు, ఏం చేయలేదు. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రత్యక్షలు పొందుకొని, పదాజ్ఞలు పొందుకొనొచ్చాడు. ఉపవాసం వలన చూసారా? ఎంత ప్రత్యక్షతో, ఎంత మేలో మొహం కళకళలాడుతుంది. మొహం ది దేవుని కాంతితో ప్రకాశింపబడుతుంది. కాబట్టి ఉపవాసం అనేది చాలా అవసరం. అలాగే ఉపవాసం వలన మూడవ ఉపయోగం పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జీవితంలో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చూడాలంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండాలి. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాలు 13 అధ్యాయంలో వారిని ప్రత్యేకించబడటానికి కారణం వీరి ఉపవాస ప్రార్థన. ఎవరిని చ మేము ఎవరిని ప్రత్యేకించబడాలి అని జెప్పి వాళ్ళు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన జేస్తే, ఇదిగో పలానా, పలానా అని జెప్పి వాళ్ళు ఏం జేశారు? వాళ్ళు ప్రత్యేకించబడ్డ అపోస్తల కార్యాలు 13 అధ్యాయంలో ఎవరిని ప్రత్యేకించారు? వారిని అంటే నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపాను. ఎవరిని పంపాలనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు బర్నబాను, సౌలును అని. కాబట్టి మనకొక మనకొక క్లారిటీ వచ్చిద్ది. ఉదాహరణకు మనం కారులో ఎళ్తున్నప్పుడు దుమ్ము పడతా ఉంటది. వర్షం పడతా ఉంటది. ఆ దుమ్ము, వర్షం కలిసి అద్దం మీద అంతా పడిపోయి మనకేం అర్థం గాదు. దారి సరిగ్గా ఆహ్, దారి సరిగ్గా కనపడినట్టుగా ఉంటది. అప్పుడు ఏం జేయాలిదంటే మనం కారు తోలేవాళ్ళకి ఎవరికైనా అనుభవం ఉంటే అర్థమైద్ది. మనం ఆ అద్దం తుడిచే హ్మ్. ఆ వైపర్ ఆన్ జేస్తాం. ఆన్ జేసినప్పుడు ఏం జరిగిద్ది? క్లియర్‌గా మనకి కనపడుతుంది. చాలా క్లియర్‌గా కనపడుతుంది. కాబట్టి ఉపవాసము ఈజ్ ఈక్వల్ టు ఆ కారు మీద ఉన్న అద్దము. హ్మ్. కారు అద్దం మీదున్న అదే రబ్బర్‌లనమాట. అవి మనకి ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాయి. అంతకుముందయితే మసకగా కనపడుతుంది. కాబట్టి ప్రార్థనకు తోడు ఉపవాసము మనము కలిపితే మనకి హ్మ్, మన సేవలో, మన సంఘములో దేవుని ప్రత్యక్షతలు క్లియర్‌గా కనపడతాయన్నమాట. కాబట్టి ఉపవాసం అంత ప్రభావం చూపుతుంది. అంతేకాదు మనలకి కీడు నుండి కాపాడి, తప్పించి దేవుని కాపుదలిస్తుంది ఉపవాస ప్రార్థన. మామూలు ప్రార్థన వేరు, ఉపవాస ప్రార్థన వేరు. కాబట్టి మనల్ని కీడు నుంచి, అపాయాల నుంచి తప్పించి మనకు కాపుదలనిచ్చేది ఉపవాస ప్రార్థన. అంతేగాదు అపవాది బంధకాలలో నుండి గూడా విడుదల వస్తుంది. పేకాట నుంచి నీకెప్పటికి విడుదల రాట్లేదనుకో, పేకాట ఆడటం బాగా ఇష్టం అనుకోండి. ఆ బంధకంలో పడిపోయి ఉన్నామనుకోండి, అందులో నుంచి విడుదలొస్తుంది. తాగుడు అనే దాంట్లో నుంచి నీకెప్పటికీ అందులో నుంచి అలా బురదలో కూరుకుపోతున్నావనుకోండి, అందులో నుంచి నువ్వు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన మొదలు పెడతావో, దానిలో నుంచి బయటకొస్తాం. అలా ప్రతి దాంట్లో నుంచి బయటకొస్తాం. ఇక్కడ విజయవాడలో పక్కన ఒక కుటుంబం ఉన్నారు. మాకు దగ్గరలో. అతనెప్పుడు పేకాట ఆడుతున్నాడు. ఆళ్ళ భార్య తెగ ప్రార్థన చేసుద్ది. విపరీతంగా పేకాట ఆడుతుంటాడు. నేనెళ్లి వాక్యం జెప్పాను. ప్రార్థనలు జేశాను. ఉపవాసం ఉండి ప్రార్థనలు జేశాను. అతని ఇంటికి 2 పోర్షన్లుంటాయి. ఒక పోర్షన్ అచ్చం పేకాటకే పెట్టుకున్నాడు.
అందరొచ్చి పేకాట ఆడుకుంటూ ఎళ్తా ఉంటారు. ఆళ్ళ భార్య టీలు, టిఫిన్‌లో కాఫీలు అందిస్తా ఉండేది. ఆమె నాతో జెప్పేది, "అయ్యా! ఈ పేకాట నుంచి ఎట్ట బోవాలయ్యా? ఈళ్ళందరూ ఇలా ఇలాగవుతుందని" చుట్టూ ఉన్న వారందరూ ఇది పేకాట ఇల్లన్నారు. నేనెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన జేసి వాక్యం జెప్పాను. పేకాట అట్ట మానేశాడు. చెప్పాడతను. "రేపు ఫస్ట్ తారీఖు నుంచి ఎవ్వరు నా దగ్గరికి పేకాట ఆడటానికి రావద్దు" అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి జెప్పాడు. ఇప్పటికి పేకాట ఆడట్లేదు. ఇప్పటికి పేకాట ఆడట్లేదు. కొన్ని సంవత్సరాల నుండి పేకాటలో బంధకంలో చిక్కుకుపోయి ఉన్నాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచైనా నీవు ఆయా బంధకాల్లో ఉన్నావా? ఉపవాసం ఉండి ప్రార్థన జెయి. ఖచ్చితంగా విజయం సాధిస్తావు. ఉదాహరణకు దానియేలు 9 అధ్యాయంలో ఆయన ప్రార్థన జేశాడు. దానియేలు 10 అధ్యాయంలో ఉపవాసం ఉండి ప్రార్థన జేశాడు. దానియేలు మామూలుగా ప్రార్థన జేసినప్పుడు ఒక నార్మల్ దేవదూత వచ్చాడు. అలాగే ఉపవాసం ఉండి ప్రార్థన జేసినప్పుడు ఆహ్, హ్మ్, పరలోకములో ప్రధానులు పరలోకంలో ప్రధానాధిపతి అయిన మిఖాయేలు దేవదూత వచ్చాడు. ఉపవాసం ఉండి ప్రార్థన జేయటం వల్ల. మామూలుగా ప్రార్థన జేయటం వల్ల గాబ్రియేలు దేవదూతొచ్చాడు. 21 రోజులు నానా తిప్పలు పట్టం జరిగింది. అదే, అదే దానియేలు 10 అధ్యాయము 12 వచనంలో అయితే ప్రధాన అధిపతి వచ్చాడు. మిఖాయేలొచ్చాడు. అప్పుడు గొప్ప కార్యము జరిగిందనమాట. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది. చాలా శక్తివంతమైంది. అలాగే నిన్ ని నీకు దేవుడు ఏ కృపావరాన్నిచ్చాడో, ఆ కృపావరాన్ని మనం ఒక్కోసారి అనుభవించలేం. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పాడు. తిమోతి జాగ్రత్త. హస్త నిక్షేపణ వలన నీకొచ్చిన కృపావరాన్ని జాగ్రత్త. నువ్వు దాన్ని జాగ్రత్తగా వాడు అనన్నాడు. అంటే నీకున్న కృపావరాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావంటే, ఆ కృపావరాన్ని దేవుడు నీకిచ్చిన కృపావరాన్ని నీవు వాడుకోలేకపోతున్నావంటే, దానికి కారణం ఏంటో తెలుసా? నీలో పట్టుదల, ఉపవాస ప్రార్థన లేకపోవటం వల్లనే నీవు వాడుకోవట్లేదు. వాడలేకపోతున్నావు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. మత్తయి సువార్త 10:1లో యేసు ప్రభువారు 12 మంది శిష్యులను పంపేటప్పుడు ఆయనకు అధికారం ఇచ్చి వాళ్ళకి అధికారం ఇచ్చి పంపాడు. 12 మందికి అధికారం ఇచ్చాడు. మీరు దయ్యములను మీరు వెళ్ళగొట్టండి, రోగాలు తగ్గించండి అని జెప్పి ఒక అధికారం ఇచ్చి పంపించాడు. కానీ ఆ అధికారాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. అధికారాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. కారణం ఏమిటి? అధికారం ఇచ్చాడు దేవుడు. అలాగే కృపావరాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ వాళ్ళొచ్చి ఏం జెప్పారు? మా వల్ల కాలేదు అన్నారు. ఎందుకు కాలేదు? అంటే నీకున్న కృపావరాన్ని నీకు వాడటం నీకు చేతకానప్పుడు నువ్వు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. అప్పుడది జరుగుతుంది. నీకు దేవుడిచ్చిన అధికారాన్ని నీవు అనుభవించలేక, ఇతరుల మీద అధికారికంగా నువ్వు చెప్పలేకపోతున్నావంటే దాని యొక్క అర్థమేంటి? ఉపవాస ప్రార్థన లేకపోవటమే. కాబట్టి పరిశీలించండి. మనం శక్తివంతమైన సేవ ఎందుకు చేయలేకపోతున్నాం? శక్తివంతమైన సేవ మనం మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఒకసారి పరిశీలించండి. ఏదో వచ్చాం, ఏదో కూర్చున్నాం, ఏదో వెళ్ళిపోయామనా? జాగ్రత్త పిన్ టు పిన్ పరిశీలించండి. వాక్యము చదివేటప్పుడు జాగ్రత్తగా పిన్ టు పిన్ పరిశీలించండి. నేను ఇదివరకు స్కూల్‌లో ఉన్నప్పుడు సుమారుగా చాలా మంది సేవకులుండేవాళ్ళు. కానీ నేను జోనాథన్ నాయకర్ అన్ననే చాలా నేను ప్రేమించేవాడిని. జోనాథన్ నాయకర్ అన్నని నేను బాగా ఆహ్, స్పెషల్ స్పీకర్ మా మా చర్చిలో ఎప్పుడు జరిగినా 100 మందున్నా ఆ స్కూల్‌లో 200 మందున్నా, 300 మందున్నా అయంతా నాకనవసరం. నాకు ఒక్కడే కనపడ్డాడు. ఒక్కడే కనపడ్డాడు నాకు. ఆ ఒక్కడు జోనాథన్ నాయకర్. ఏ కృతజ్ఞతకి మీటింగున్నా, ఏ పెళ్లి రోజున్నా, ఏదున్నా అన్నని పిలిచి నేను ప్రార్థన పెట్టించుకొని, ఆ మీటింగ్ పెట్టించుకొని కానుకిచ్చి పంపించాను. ఎప్పుడు ఇండియాలో ఎటు తిరుగుతున్నా, విజయవాడ దాటిపోతుంటే
మీకొక రూముందిక్కడ అని చెప్పి నేను సెపరేట్‌గా అలాట్ చేసేవాడు. కాబట్టి 'జోనాథన్ నాయిక్' అనండి మీరెవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. ఏమి ఆశించనక్కరల. ఏమి ఆశియొద్దు. ఆశించాల్సిన పనేమి లేదు. ఆయన వాక్యం చాలు. విపరీతమైన ప్రార్థనాపరుడు. విపరీతమైన వాక్య సేవకులు. చాలు మనకి. ఈ జీవితానికి చాలు. అక్కడొక గంతు, ఇక్కడొక గంతు, అక్కడొకటి, ఇక్కడోటేసి నానా చికాకు పడక్కర్లేదు. మనకాయన చాలు. అన్నగారు చాలు. కాబట్టి ఉపవాస ప్రార్థన మనకు చాలా ముఖ్యము. చాలా అవసరం. దానియేలు భక్తుడు 9 అధ్యాయంలో ఒక రకమైన ప్రార్థన, అలాగే 10 అధ్యాయంలో ఒక రకమైన ప్రార్థన, ప్రధానమైన మిఖాయేలే కదిలిచ్చే ప్రార్థన. ఉపవాస ప్రార్థనలో అంత శక్తుంది. అలాగే ఉపవాస ప్రార్థనలో నేను జెప్పేది ఏడవది, ఏడవ ఉపయోగం ఏంటంటే, ఏడవ ఉపయోగం ఏంటంటే, ఒక, ఒక దేశానికి రాజుగారు జీవో పాస్ చేస్తే, ఆ జీవోని సహితము క్యాన్సెల్ జేసే యొక్క ఏకైక శక్తివంతమైనది ఏదన్నా ఉందంటే, అది ఉపవాస ప్రార్థన. ఉదాహరణకు ఎస్తేరు గ్రంథములో రాజుగారు జీవో పాస్ చేశాడు. యూదులందరూ చచ్చిపోవాలని. యూదులందరిని చంపేయండని. ఎస్తేరు, మొర్దెకై ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ జీవోని సహితం కదిలించారు. హల్లెలూయా! హల్లెలూయా! దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ వాక్యం వింటున్నారా? ఎవరైనా మిస్ అవుతున్నారా? జాగ్రత్త. చాలా ముఖ్యం. సేవకులైన వారు ఎలా ఉంటున్నారు? ఏం ఎలా బైబిల్ చదువుతున్నారు? బైబిల్ ఎలాగ చెప్తున్నారు? ఎలా వ్యాఖ్యానిస్తున్నారు? 66 గ్రంథాలు పట్టుకొని చెప్తున్నారా? మీకు మీకు తోచినయి వచ్చి చెప్పుకుంటూ ఎళ్తున్నారా? జాగ్రత్త. ఒక అంశం తీశాను అంటే అది 66 గ్రంథాలను సంప్రదించి ఎక్కడ మనం మిస్టేక్ అవుతున్నాం? ఎక్కడ మనం తప్పిపోతున్నాం? చూసుకొని, పరిశీలించి, పరిశోధించి, ప్రార్థన జేసి, అప్పుడు విశ్వాసులు ముందుకెళ్ళి చెప్తే, అది ప్రకాశవంతంగా ఉంటుంది. ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా రాజుగారి మంత్రులు, ప్రధాన మంత్రులు సహితం చెప్పిన జీవోలను గూడా రద్దు జేసే మీరెప్పుడైతే ఇంత చక్కగా ప్రార్థన జేస్తూ, ఇంత చక్కగా బైబిల్ చదువుతూ, పరిశీలిస్తూ, ప్రార్థనాపూర్వకంగా ఉంటే, మన సంఘాలు నోవహు ఓడలోకి ఎలాగైతే వాటంతరకవే సింహాలు, కుక్కలు, ఎలుకలు, జంతువులు అన్నీ వచ్చినియో, అలాగే మీ మీ సంఘాల్లో, నా సంఘాల్లో గూడా అలా వస్తాయని నేను ఈ మధ్యనే పూర్తిగా నమ్ముతున్నాను. హల్లెలూయా! ఈ మధ్యనే నమ్ముతున్నాను. మనం ఎక్కడెక్కడో ఎతుక్కుంటున్నాం. ఎవరెవరో రావాలనుకుంటున్నాం. ఏదేదో అనుకుంటున్నాం. అసలు కూర్చొని ప్రార్థన జేయట్ల. అసలు కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన జేయట్ల. నా సంఘం పెరగట్ల, నా సంఘం పెరగట్ల అనుకున్నాం. ఎందుకు పెరగదు? సంఘం పెరుగుతుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది చాలా ముఖ్యం. చాలా అవసరం. నోవహు ఓడలోకొచ్చినట్లు మనందరి సంఘాల్లోకి అలాగే వెతుక్కుంటూ వస్తారు. హల్లెలూయా! మంచి ఉపవాస ప్రార్థన వల్ల మంచి ఐడియాలొస్తాయి. మంచి ఉపాయాలొస్తాయి మనం. ఎంత అపాయంలో ఉన్నా మేము ఉపాయం లేని వారం కామన్నాడే అపోస్తలుడైన పౌలు. అలాగే మనం గూడా అపాయాల్లో ఉన్న దేవుడు మనకు మంచి ఉపాయాల్ని ఇస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని గూడా మనం చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ విషయాన్ని గూడా మనం చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ ఉపవాసం వలన ఉపయోగాలేంటంటే, దేవుని తట్టు త్రిప్పే ఏకైక సాధనము ఉపవాస ప్రార్థన. దేవుని ప్రత్యక్షతలు మనం చూడాలన్నా, దేవుని ప్రత్యక్షతలు బయలుపరచాలన్నా, మనం ఉపవాస ప్రార్థన జేయాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను మన జీవితంలో, మన సంఘంలో చూడాలన్నా, సంభవించాలన్నా ఉపవాస ప్రార్థన చాలా అవసరము. అలాగే మనల్ని కీడు నుండి తప్పించి మనకు కాపుదలిచ్చేది ఉపవాస ప్రార్థన. అలాగే అపవాది బంధకాల నుండి మనల్ని విడిపించేది ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా ఒకవేళ దేవదూత పైనుంచి వస్తుంటే ఏ సాతాను శక్తులు అడ్డుకున్నా ఉపవాస ప్రార్థన ద్వారా అయితే ప్రధానమైన మిఖాయేలొచ్చి కూడా దాన్ని తెంపు చేసి తె తెగగొట్టి మన కార్యాలు సఫలం జేస్తాడు ఉపవాస ప్రార్థన ద్వారా. అలాగే అధికారులు, ప్రధానులు
ప్రధానమంత్రులు ఎవరు జీవోపాస చేసినా సరే, ఉపవాస ప్రార్థన ద్వారా మనం శక్తి పొందుకుంటాం. అసాధ్యములైనయి సాధ్యములుగా జేస్తాం. అలాగే మన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఏ జీవోపాస చేసినా సరే, ఉపవాస ప్రార్థన జేస్తే అవి పటాపంచలైపోతాయి. అలాగే ఉపవాస ప్రార్థన ద్వారా మన సంఘాలు గూడా విస్తరింపబడతాయి. మన సంఘాలు గూడా విస్తరింపబడతాయి. కాబట్టి జాగ్రత్త. ఉపవాస ప్రార్థన అనేది చాలా దైవజనుడికి ముఖ్యం. దైవజనుడికి చాలా అవసరం. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో. ఎందుకయ్యా పొద్దాక తింటావు? కడుపు నిండా తింటావు. మా నాన్నోళ్ళ అమ్మ చెప్పేది నాయనమ్మ. "అరేయ్! కడుపు నిండా అన్నం ఎప్పుడు తినొద్దు. ఒక ఎలక్కాయంత ఎళ్తుంచుకోవాలి కడుపులో" అని చెప్పేది. కడుపు ఎప్పుడు గ్యాప్ ఉండాలి. ఎళ్తుండాలి. లేతే ఒళ్ళొంగదు. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో. ఏం తిండి? ఇస్సాకు తిండిపోతు వలన ఆ! తినటానికని చెప్పి మంచి వేట మాంసం తీసుకురమ్మని ఒకరికివ్వాల్సిన ఆశీర్వాదం ఇంకోళ్ళకిచ్చాడు. తిండిపోతు వల్ల చాలా నష్టముంది. తినొచ్చు. పోతు కావద్దు. కాబట్టి మనం పరిశీలిద్దాం. మనం ఎలా ఉన్నాం? ఏ పరిస్థితిలో ఉన్నాం? ప్రార్థనలో రకాలున్నాయి. ఎలాంటి ప్రార్థన? వ్యక్తిగత ప్రార్థన వేరు. అలాగే భోజనాలు చేసేటప్పుడు ప్రార్థన వేరు. ప్రయాణానికి ముందు చేసే ప్రార్థన వేరు. ప్రయాణాల కొరకు చేసే ప్రార్థన వేరు. హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు ప్రార్థన వేరు. అలాగే షాపింగ్‌కెళ్ళేటప్పుడు ప్రార్థన వేరు. నేను షాపింగ్‌కెళ్ళేటప్పుడు ఒక మొక్క ప్రార్థన చేస్తా. ప్రభువా! మోసపడువారును, మోసపుచ్చువారును నీ ఆధీనంలో ఉన్నారు. కనుక ప్రభువా నేను నీ బిడ్డని గనుక నన్నెక్కడా మోసపరచకుండా చూసు. వాళ్ళు నన్ను మోసం చేయకూడదు. నేను ఆళ్ళని మోసం చేయకూడదు. అని చెప్పి ప్రార్థన చేసి ఎళ్తే అసలు మోసపడటానికి అవకాశమే లేదు. 500 చీరని ఒక్కొక్కళ్ళు మర్చిపోయి 1400కి కొంటారు. అప్పుడు ఇంటి పక్కోళ్ళొచ్చి అంటారు, "అదేందమ్మా ఇది ఇంతే గదా!" అనంటే అప్పుడు మనం తెల్ల మొఖం వేయాల్సొస్తది. కాబట్టి ప్రార్థనలో రకాలున్నాయి. హాస్పిటల్‌కెళ్ళేటప్పుడు ప్రార్థన వేరు, ప్రయాణానికెళ్ళేటప్పుడు ప్రార్థన వేరు, షాపింగ్‌కెళ్ళేటప్పుడు ప్రార్థన వేరు. అలాగే భోజనాల దగ్గర ప్రార్థన చేయమంటే కొంతమంది భక్తులందరిని ఎత్తుకొస్తారు. ఎప్పుడెప్పుడు ఎలా ప్రార్థన చేయాలో తెలీదు. ఏంటి ఆ ప్రార్థనలు? ఎప్పుడెప్పుడు ఏం ప్రార్థన? సమయం, సందర్భం ఏమి లేదా? ఇక నీకొచ్చని చెప్పటమేనా? ఎవరన్నా స్టేజ్ ఎక్కి వాక్యం గురించి ఇప్పుడు వాక్యం చెప్పబోతున్నారు. వాక్యం గురించి ప్రార్థన చేయమంటే 15 నిమిషాలు చేత్తావా? ఏంటయ్యా ప్రార్థన? ఏంటా ప్రార్థన? ఆ! ఏమని చేయాలి? సంఘంలో ప్రార్థన చేయమంటే వ్యక్తిగత ప్రార్థన చేస్తావా? ఏంటా ప్రార్థన? సంఘ ప్రార్థనకి, వ్యక్తిగత ప్రార్థనకి తెలియట్లేదా తేడా? ఇంక నువ్వేం బోధకుడు? ఇంక నువ్వేం జేస్తావు? సువార్తకి, పరిచర్యకెళ్ళేటప్పుడు ప్రార్థన వేరు. మందిరంలో ప్రార్థన చేయమన్నప్పుడు ఆ ప్రార్థన వేరు. ఆల్‌నైట్ ప్రేయర్‌లో చేయమన్నప్పుడు ఆ ప్రార్థన వేరు. ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేయాలన్నప్పుడు ఈ ప్రార్థన వేరు. ఏంటది? అర్థం గాట్లేదా? కాబట్టి మనం పరిశీలన జేసుకోవాలి. ఎలా ఉన్నాం? జ్ఞానం కలిగి ఉన్నామా? ఎలా ఉన్నాం? ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఏ విషయాల కొరకు చేయమంటే ఏ విషయాల కొరకు చేస్తున్నాం? కొంతమంది సంఘంలో ఉన్నారు. ప్రార్థన చేయమని మనం అంశాలిస్తే వాళ్ళేమంటున్నారు తెలుసా? వాళ్ళేమంటున్నారు తెలుసా? ప్రార్థన గూడా వాళ్ళు జెప్పిందే జేయాలంటయ్యా. ఇక మన సొంతగా ఇక మనం ఏ ఏది చేయొద్దు. ఇలాంటి కండిషన్‌లు పెడతాడు సేవకుడు అని జెప్పి అనుకునే సందర్భాలున్నాయి. అది తెలుసో లేదో మీకు. మరి మీకున్నాయో లేవో. కాబట్టి వ్యక్తిగత ప్రార్థనలో నీకు నాన్ స్టాప్ ఏడ్చుకుంటూ ఎంతసేపయినా చెయ్యి ప్రార్థన. ఆల్ నైట్ ప్రేయర్‌లో నీ ఇష్టం. ఎంతసేపన్నా చెయ్యి. ఉపవాస ప్రార్థనలో ఇందాక సుగంధరాజు గారు అన్నగారు జెప్పారు. ఆ బ్రదర్‌ని ప్రార్థన చేయమంటే నీ ఇష్టం అన్నాడు. అలాంటప్పుడు చెయ్యి. అలాంటప్పుడు గూడా వ్యక్తిగత ప్రార్థన వేరు, సంఘ ప్రార్థనలు వేరు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఇందాక అన్నగారు జెప్పినట్టు ఉపవాస ప్రార్థనలు అసలు అవసరం లేదనేవాళ్ళున్నారు కొంతమంది.
మన ప్రార్థనమేమో మనమేమి చేయక్కర్లేదు. మనం అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేయే శక్తి గల దేవుడు ఇంక మనకెందుకు ప్రార్థన అనేవాళ్ళున్నారు. అలాంటి మహాత్ములున్నారు. హ్మ్. ఏం చెప్తామండి ఆళ్ళకి? ప్రార్థన అవసరం లేదా? కొన్ని వందల సార్లు ప్రార్థన చేయమనుంది. బైబిల్‌లో 66 పుస్తకాల్లో. ఎంతోమంది భక్తులు జేశారు. నీకవసరం లేదా? ఉపవాసం అంటే యెషయా గ్రంథం 58 అధ్యాయం ఎత్తుకొత్తారు. ఉపవాసం అంటే అసలు అదండి. ఇది తినకపోవటం కాదంటారు. మూర్ఖులు, అవివేకులు, అజ్ఞానులు, అంధులు. కాబట్టి ఉపవాసం అంటే అదా? అదుంటే ఉంది. అది స అది సగం సత్యం. నేను చాలా సార్లు చెప్తా ఉన్నా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ఏబీ. అలాగే ఏ స్క్వేర్ అనేది కరెక్టే. కానీ అది పరిపూర్ణం గాదు. అది సంపూర్ణం గాదు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ఏబీ 3 కలవాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు చాలా ఉంది. ఏ క్యూబ్, బి క్యూబ్, సి క్యూబ్, 3ఏబీ, 3బీసీ, 3సీఏ ఇయన్ని చాలా ఉన్నాయి. కాబట్టి ఒకదాన్ని పట్టుకొని అది ఉపవాసం అనుకుంట తిరుగుతున్నావా? ఎండిపోతా? అలాంటివారా? ఏదో ఎక్కడో ఒకటుంటే ఒకటి తీసుకొని అది చెప్పుకుపోవటమా? ప్రార్థన అవసరం లేదా? ప్రార్థన అవసరం లేదంటే యేసు ప్రభువారు పగలంతయు బోధించి రాత్రంతయు ఒలీవల కొండకు ఎందుకెళ్ళాడు? పిచ్చి పట్టా? ప్రార్థన అవసరం లేదంటే? మొన్న మా సంఘానికి గూడా ఒక ఆయనొచ్చారు. వచ్చి ఆయన్నెప్పుడు పిలవలేదు. సరే పెద్దాయనని చెప్పి పిలిస్తే, ప్రార్థన ఎవరు చేయాల్సిన అవసరం లేదు. మ మనం అడగక ముందే దేవుడికి అన్నీ తెలుసు అని చెప్పి వాక్యం చెప్పాడు. ఆయనెళ్ళిపోయినాక విశ్వాసులందరూ నన్నడుగుతున్నారు. "అన్నా మనం ప్రార్థన చేయక్కర్లేదా? ఇదేంటన్నా?" అనన్నారు. హ్మ్. అడగక మునుపే అన్నీ తెలుసనే సంగతి ఉంది కొంత. అది ఏ స్క్వేర్ మాత్రమే. అంతా గాదు. అన్ని భాషలొద్దంటారు. అన్ని భాషలు మాట్లాడొద్దంటారు కొంతమంది. ఏంటది? ఆ! ఇంకా రకరకాలు వాయిద్యాలు వాయించొద్దంటారు కొంతమంది. ఆ! రకరకాలు. కాబట్టి మీ కొట్లో పంచదార లేకపోతే, వేరే కొట్లో పంచదారుండవా? మీ కొట్లో బెల్లం లేకపోతే, వేరే కొట్లో బెల్లం ఉండదా? ఇక బెల్లం ఎక్కడా ఉండదు. ఇంక పంచదార ఎక్కడా ఉండదంటావా? అదేనా నీ పాలిసీ? నీకు అన్ని భాషలు రాకపోతే మానేయి. మాట్లాడటం మానేయి. పరలోకానికెళ్తావు. ఇబ్బందేమి లేదు. కానీ దేవుని యొక్క శక్తి ఇక్కడ చూడలేవు. పైకెళ్ళాక చూడలేవు. కాబట్టి అలాగనకూడదు. వాక్యమును పరిశీలించాలి. 66 గ్రంథాలు పరిశోధించాలి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, సేవకులారా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గమనించాలి. ఉపవాస ప్రార్థన చాలా ముఖ్యమైనది. ప్రార్థన ముఖ్యమైనది. ఉపవాస ప్రార్థన అంతకంటే ముఖ్యమైనది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అసలు ప్రార్థన అనగా నేను డెఫినిషన్ చెప్తున్నాను. ప్రార్థనంటే అర్థం అందరూ జాగ్రత్తగా వినండి. ప్రార్థన అంటే దేవుని భారమును పంచుకొనుట. ప్రార్థన అంటే డెఫినిషన్ ఏంటి తెలుసా? దేవుని భారాన్ని పంచుకోవాలి. దేవునికి ఏ భారం ఉంది? దాన్ని మనం పంచుకోవాలి. షేర్ చేయాలి. మనం పంచుకోవాలి. భారాన్ని పంచుకోవాలి. అది ప్రార్థనంటే. ప్రభువా మమ్మల్ని కాపాడు, మా నాన్న కాపాడు, మన బుడ్డోళ్ళ పిల్లల్ని అరేయ్ బుడ్డోడా ప్రార్థన చేయమంటే ఆడు ఆడు మోకాళ్ళేసి ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా? మమ్మీని కాపాడు, డ్యాడీని కాపాడు, తాతని కాపాడు, అమ్మని, అక్కని కాపాడు ఇయి జేస్తాడు. అది ఎల్‌కేజీ ప్రార్థన. ఇంకా అక్కడే ఉన్నావా? ఇంకా నీ అవసరతల కోసమే ఉన్నావా? ఇంకా ఇవేనా? ఇక నువ్వు ఎదగవా? పాలే తాగుతావా? కాబట్టి దేవుని భారమును పంచుకొనుట. ప్రార్థన అంటే దేవుని భారాన్ని పంచుకొనుట. ఇంకొకటి అపవాది శక్తులతో పోరాడుట. ప్రార్థన అంటే డెఫినిషన్ ఏంటి తెలుసా? అపవాది శక్తులతో పోరాడుట. ఆకాశ శక్తులతో పోరాడటం. మనము పోరాడినది శరీరులతో కాదు. కాబట్టి ప్రార్థన అంటే
దేవుని భారమును పంచుకొనుట, అపవాది లేదా ఆకాశ శక్తులతో పోరాడటం. ప్రార్థన అంటే మూడవ డెఫినిషను. దేవునిని కదిలించుట. దేవునిని కదిలించుట. అపోస్తలుల గారు పాపం 10వ అధ్యాయంలో కొర్నేలి ఏం చేశాడు? ప్రార్థన జ్ఞాపకార్థంగా చేరింది. దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా చేరి, ఇక నేను మర్చిపోలేకపోతున్నా ముందు అతని సంగతి జూడు, కొర్నేలి సంగతి చూడు అని చెప్పి దేవదూతను పంపించాడు. ప్రార్థన అంటే అది. దేవుని మనసులోకి దూరిపోవాలి. దేవుని మనసులోకి దూరిపోవాలి. ఏంటి నువ్వు చేసే ప్రార్థన పైకప్పు కన్నా ఎళ్తుందా? ఇల్లన్నా దాటుతుందా? ప్రార్థన అంటే మూడవ డెఫినిషన్ దేవునిని కదిలించుట. నాలుగవ డెఫినిషన్ ప్రార్థన అంటే దేవుని ఉగ్రతను, దేవుని కోపమును ఆపటం ప్రార్థన. దేవుని కోపాన్నే ఆపుద్దంటండి ప్రార్థన. మామూలు విషయమా? మనం ఒక్కోసారి ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళని ఆపలేం మనం. ఓహ్! ఇద్దరు కొట్టుకుంటే మనం ముగ్గురు, నలుగురం వెళ్లి ఆపాలి. ముగ్గురిని ముగ్గురెళ్లి ఒకడిని అటు లాగాలి. ఇంకొక ముగ్గురు ఒకడిని ఇటు లాగాలి. అప్పుడు ఆగుద్ది. అలాంటిది నీ ప్రార్థన దేవుని కోపాన్ని ఆపేస్తుంది. దేవుని ఉగ్రతను ఆపేస్తుంది. చూసావా? నీ ఉపవాస ప్రార్థన ఎంత శక్తిమంతమైందో. కాబట్టి ప్రార్థన అంటే డెఫినిషన్ నాలుగో డెఫినిషను దేవుని ఉగ్రతను, దేవుని కోపమును ఆపటం. అలాగే ఐదవ డెఫినిషను దేవుని స్వరమును వినుట, దేవుని దగ్గర నుంచి జవాబు పొందుట. ప్రార్థన అంటే డెఫినిషన్. చూసారా? కాబట్టి మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థన ఎలా చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? ఎలా సేవ చేస్తున్నాం? సేవకుడని చెప్పుకుంటున్నాం. ఏమిటి? వాక్యం చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? ఉపవాస ప్రార్థన సంఘాల్లో పెడుతున్నావా? నీకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నావా? కనీసం రోజుకి ఒక గంట సేపైనా ప్రార్థన చేస్తున్నావా నువ్వు సేవకుడివయ్యుండి? ఊరిని పై ఎత్తున తిరిగొస్తున్నావా? నాకు ఆ మీటింగులున్నాయి, ఈ మీటింగులున్నాయి, గృహ కూడికలున్నాయి, జ్ఞాపకార్థ కూడికలున్నాయి, పెళ్ళిళ్ళున్నాయి నాకు అని ఇదే తిరగటం సరిపోయిందా నీకు? ఇలాగే తిరగాలంటే మోషే కాలంలో మోషే ఎన్ని లక్షల మందిని తీసుకెళ్తున్నాడు? కాల్బలం 6,00,000 మంది. వాళ్ళు మొత్తం ఎంతమంది ఉంటారో తెలుసా? నాకు తెలిసి 30,00,000 పైనే ఉంటారు మొత్తం. ఈ 30,00,000 మందిలో పుట్టినరోజు మీటింగులు లేవా? అయ్యా! మోషే గారు పుట్టినరోజు మా ఇంటికొచ్చి ప్రార్థన చేయండి అనేవాళ్ళు లేరా? అయ్యా! మాది పెళ్లి రోజు అనేది లేదా? అయ్యా! మేము పెళ్లి చేసుకుంటున్నాం అనేది లేదా? ఈ లోపుల ఈ 40 ఇయర్స్‌లో ఎంతమంది పెళ్ళిళ్ళు అవ్వాలా అందులో? చాలా మంది పెళ్ళిళ్ళయ్యి ఉంటాయి. పుట్టినరోజులయ్యి ఉంటాయి. జ్ఞాపకార్థ కూడికలయ్యి ఉంటాయి. పెళ్లి రోజులయ్యి ఉంటాయి. వీటన్నిటిని పట్టించుకున్నాడా మోషే? ఎళ్లి కొండ మీద కూర్చున్నాడెళ్లి. మాట్లాడితే ప్రార్థన అనుకుంటూ ఎళ్ళాడు మోషే. ఇయన్నీ చేసుకుంటూ కూర్చున్నాడా? కాబట్టి నాకు ఆ మీటింగులున్నాయి, ఈ మీటింగులున్నాయి అని చెప్పి నువ్వు ప్రార్థన చేయటం మానేస్తావా? అసలు ప్రార్థన చేయకపోతే నువ్వేం సేవకుడివి? నేనేం సేవకుడిని? కాబట్టి ప్రార్థన చాలా ముఖ్యమైనది, శక్తివంతమైనది. నీ సేవకు చాలా ఉపయోగపడేది. జోనాథన్ అన్నగారు ఒక ఆ స్కూల్‌లో నుంచి ఇంకో స్కూల్‌కెళ్ళేటప్పుడు చెప్పిన మాటేంటంటే, "మా చొక్కాలు తడిసిపోయినియి" అన్నాడు. చొక్కాలు తడిసిపోయినియంట. ఏంటనుకుంటున్నావు? ప్రార్థనంటే? పై మాటలు పెదాలు మాట్లాడి నువ్వు బయటకొస్తే అయిపోయిందా? ఇదా నీ ప్రార్థన? చొక్కాలు తడిసిపోయినియంట. కొన్ని లక్షల రూపాయలు ఇదివరకే ఎన్నో మా కళ్ళ ముందే డబ్బులు లేవంటే చాలు లక్షల రూపాయలిచ్చేవారు. ఒక్క ఇల్లు కొనుక్కోవాలి. ఏమి కొనుక్కోవాలి. జీవితాంతం అంతా దానం జేశారు. ఈ మధ్య ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చక్కగా అన్ని విషయాల్లో ఎదుగుతున్నారు. చూసారా? ఇదేదో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చేస్తే ఎంత బాగుండని నేను అనుకుంటా ఉండేవాడిని.
నేననుకుంటా ఉండేవాడిని. నేను ఆ స్కూలు నుంచి ఎట్ట బయటికి రావాలా అనుకుంటా ఉండేవాడిని. దేవుడి దయ వల్ల అన్నగారి ద్వారా నేను బయటకొచ్చా. అన్నగారి ద్వారా బయటకొచ్చా. కాబట్టి మనం పరిశీలన జేసుకోవాలి. ఏం జేస్తున్నావు సేవంటే? ఆళ్ళు పిలిచారు, ఈళ్ళు పిలిచారని ఉరుకుతున్నావా? ఎక్కడెక్కడో నీకు అవసరం లేని, సంబంధం లేని చోట్లకి గూడా ఎళ్తున్నావు గదా! ఆళ్ళు పిలిచారు, ఈళ్ళు పిలిచారని. నీకు వాక్యానికి పిలిస్తే ఎళ్ళు. లేపోతే ఎందుకయ్యా నువ్వు? లేపోతే నువ్వెందుకు? ఎంత టైమ్ వేస్ట్ తెలుసా? ఒక గంట విపరీతమైన, అమూల్యమైన సమయం. సమయమును పోనీయక, సద్వినియోగం జేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక, జ్ఞానుల వలె నడుచుకోమన్నాడు దేవుడు. నువ్వు జ్ఞానివేనా? జ్ఞానివైతే ఏం జేస్తావో తెలుసా? ఎవరన్నా ఒక 500 ఇచ్చి అన్నం పెడతారంటే, సేవకులు మొత్తం ఎళ్లి అక్కడే ఉంటున్నారు. ఏంటి నీకు 500 అన్నమా? ఎన్ని గంటలు వేస్టో తెలుసా? పొద్దున 9కి బయలుదేరతారు ఇంట్లో. 10, 11, 12, 1, 2, 3 గంటలకొస్తారు. అన్ని భోజనాలు ముగించుకొని. 500 తీసుకొని. ఆ! 6 గంటలు టైమ్ వేస్ట్ చేస్తావు. ఆ 6 గంటలు నువ్వు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటే నీకు 6,000 వస్తాయి తెలుసా? దేవుడు ఇంకో రూపంలో నీకు 6,000 ఇస్తాడు తెలుసా? అది తెలీదు నీకు. 500 తెలుసు. కాబట్టి సేవకులమైన మనం చాలా జాగ్రత్తగుండాలి. సమయం పోతే సమయం రాదు. టైం పోతే టైం రాదు. చాలా విలువైనది. కాబట్టి ప్రార్థన చెయ్యి. ప్రార్థన చెయ్యి. ప్రార్థనలో అసాధ్యములన్నీ గూడా సాధ్యములైతియి. అసాధ్యాలన్నీ గూడా సాధ్యమవుతాయి. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలి అనేది గూడా ఒక మాట చెప్పి మనం ముగించుకునే పనిలో ఉందాం. ప్రార్థన ఎలా చేయాలనుకుంటున్నారు? ప్రత్యక్ష గుడారంలోకెళ్ళిన తర్వాత ముందేం జేయాలి? ఆవరణలోకెళ్ళిన తర్వాత గంగాళం దగ్గర ఏం జేయాలి? కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కోవటం అంటే ప్రవర్తన సరిగా ఉండాలి. ప్రవర్తన సరిగా లేకుండా నీవు మేకనిచ్చినా, ఎద్దునిచ్చినా, ఏదిచ్చినా శూన్యం. కాబట్టి మొట్టమొదటిగా మనం ప్రార్థనకు ఒంగున్నప్పుడు నీ పాపాలను ఒప్పుకోవాలి. సేవకులకేం పాపాలుంటాయి అనుకుంటున్నావా? అట్టెవరు అనుకోరులే. సేవకులకి ఏం పాపాలుంటాయి అనుకుంటున్నారా? జాగ్రత్త. చూపుతో పాపము, ఆలోచనతో పాపం, తలంపులతో పాపం, విశ్వాసుల మీద లేనిపోనియి అన్నీ పెట్టుకొని మనసులో మనస్పర్ధలు పెట్టుకొని ఉన్న పాపాలుంటాయి. విశ్వాసుని బిడ్డల్లాగా చూస్తున్నావా? కుమారుల్లాగా, కుమార్తెలాగా చూస్తున్నావా? వాడికి అట్టే ఉండాలని వాడి మీదే మెసేజ్ ఎళ్ళిపోతుందా? నీ మెసేజ్ అంతా ప్రిపేర్ అయ్యేదంతా అతని మీదనేనా? వాళ్ళ మీదనేనా? అదే నువ్వు జెప్పేది? దేవుని గొప్పతనం జెప్పు మొట్టమొదటిగా. మనం ఏం జెప్పాలి? దేవుని గొప్పతనం గురించి జెప్పాలి. దేవుడు ఎంత గొప్పవాడో జెప్పాలి. దేవుడు మనకి ఏమేమి చేస్తున్నాడో అయి జెప్పాలి. కృతజ్ఞత కలిగి జెప్పాలి. ఏమేం జేస్తున్నాడు? అది జెప్పు ముందు. మాట్లాడితే ప్రతి మెసేజీ హెచ్చరికే. బల్లవర్తమానం ఒకటే హెచ్చరిక. ప్రతి మెసేజీ నీకు ఒకేలాగా జెప్పేటివేనా? కాబట్టి పరిశీలన జేసుకో. ఏం జెప్తున్నావు? ఎలా జెప్తున్నావు? జ్ఞాపకార్థ కూడిక ఒకటే మెసేజీ, పుట్టినరోజుకి ఒకటే మెసేజీ, పెళ్లి రోజు ఒకటే మెసేజీ. అన్నీ ఒకేలాగా ఉంటున్నాయా? జాగ్రత్త పరిశీలన జేసుకోవాలి మనం. కాబట్టి ప్రార్థన చేసే విధానంలో ఏంటంటే మొట్టమొదటిగా అసలు మన దోషాలు కడుక్కోవాలి. దేవా! నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. నా అంతరంగమున స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మ నుండి నా యొద్ద నుండి తీసివేయకు. రక్షణానందం నాకు మరలా పుట్టించు. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు. కొంతసేపు ఒక గంట సేపు ప్రార్థన జేస్తే ముందు మొట్టమొదటిగా నీ పాపాలు, నీ పొరపాట్లు ఒప్పుకోవాలి. ఆ తర్వాత చక్కగా స్తుతి ఆరాధన చేయాలి. ఆ తర్వాత కొద్దిసేపు స్తుతి ఆరాధన జేయాలి. అన్ని భాషలతో మాట్లాడాలి. ఆ తర్వాత దేశము కొరకు, రాష్ట్రము కొరకు, పట్టణాల కొరకు, మండలాల కొరకు, గ్రామాల కొరకు, నీ వీధిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే అధికారుల కొరకు ప్రార్థన చేయమనుంది. దేశం కొరకు ప్రార్థన చేయమనుంది.
కాబట్టి ఆ తర్వాత దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, పట్టణాల కొరకు, మండలాల కొరకు, నీ నువ్వు ఉంటున్న వీధిలో కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు, దైవజనుల కొరకు, సంఘము కొరకు, సంఘస్థుల కొరకు ప్రార్థన చేయాలి. సంఘములో ఉన్న అవసరాతలు అవసరతలేమున్నాయో వాటి కొరకు ప్రార్థన చేయాలి. ఇవన్నీ అయిన తర్వాత నీ సొంత కుటుంబంలో వ్యక్తిగతంగా నీకొన్ని అలా టచ్ చేసి వదిలిపెట్టు చాలంతే. ఆ తర్వాత దేవుడు నువ్వు అడిగేదానికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. నేను ఇదివరకు కార్ డ్రైవర్ చేశా ఒక డాక్టర్ గారి దగ్గర. డాక్టర్ గారి దగ్గర నేను కార్ డ్రైవర్ చేశాను. అక్కడ 30 సంవత్సరాల నుంచి ఒకతను కంపౌండర్‌గా పనిచేస్తూనే ఉన్నాడు. ఆయనేమి అడగడు. ఆళ్ళ పిల్లలకి ఫీజులు, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అన్నీ డాక్టర్ గారే గుర్తు చేసి మరీ మంచి స్కూల్‌లో పిల్లల్ని పెట్టి చదివిచ్చి వాళ్ళని గూడా డాక్టర్లు చేశాడు. ఆయనేం పెద్దగా ఏమి అడగల. కాబట్టి ముందు నా రా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అప్పుడవన్నీయు మీకు దొరుకుతాయి అన్నాడు. అందుకు అడుగు వాటికంటే అనే మాట. అంతేగాని అసలు ప్రార్థన చేయకుండా కాదు. వెర్రివాడ. అలా ప్రార్థన చేయటం అనుకుంటున్నావా? కాబట్టి ఈ ఈ మెసేజ్ యూట్యూబ్‌లో తర్వాత ఎవరెవరైతే వింటున్నారో ఇప్పుడు ఇప్పుడుంటున్న వారికి మాత్రమే గాదు. ఇది ప్రతి ఒక్కరికి సందేశం. యోహాను పత్రికలో మాట చెప్పాడు. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములో సౌఖ్యంగా ఉండవలెనని ప్రార్థన చేయుచున్నానన్నాడు. అంటే ఆత్మ వర్ధిల్లితే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. నీ ఆత్మ వర్ధిల్లకపోతే ఏ విషయంలో వర్ధిల్లవు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. రెండో యోహాను పత్రిక అనుకుంటా. రెండో యోహానా? మూడో యోహానా? ఆ! మూడో యోహాను పత్రిక రెండవ వచనం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థన చేయుచున్నాను. కాబట్టి మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉన్నాం? ఎక్కడున్నాం? ఏం జేస్తున్నాం? సేవ ఎలా జేస్తున్నాం? ఎలా ప్రార్థన జేస్తున్నాం? ఎలా ఉపవాస ప్రార్థన జేస్తున్నాం? ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి తేడా ఏంటి? అలా అలాగే భోజనాల దగ్గర ప్రార్థన ఏంటి? అలాగే స్టేజ్ మీద పిలిచినప్పుడు అక్కడ ప్రార్థన ఏంటి? మేమోసారి చుట్టాలింటికెళ్ళినప్పుడు మా మా చిన్నప్పుడు మా అమ్మ, మా నాన్న మా అమ్మోళ్ళ పుట్టింటికెళ్ళినప్పుడు మా తాతగారు ప్రార్థన జేస్తే ఆర్‌టీసీ బస్సు ఉన్న ఒక్క బస్సు ఎళ్ళిపోయేది. అదే ఆఖరి బస్సు. మా తాతని ప్రార్థన చేయమంటే అది కాస్త ఎళ్ళిపోయేది. కాబట్టి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి చక్కగా ప్రార్థన జేయాలి. వ్యక్తిగత ప్రార్థనలు వేరు, సంఘ ప్రార్థనలు వేరు. నీ సొంతం కోసం ఎక్కువగా నువ్వు పెద్దగా ఏడ్చుకుంటూ నెత్తి నోరు బాదుకుంటూ ప్రార్థన చేయక్కర్లా సంఘంలో. నీ గదిలో రూమ్‌లో ఉండి ప్రార్థన జేసుకో. హన్నా ప్రార్థన జేసుకుంది. నెత్తి నోరు బాదుకుంటూ, ఏడ్చుకుంటూ ప్రార్థన జేస్తే ఆయనేమన్నాడు? "ఏంటమ్మా తాగుబోతే తాగిన దానిలో ప్రార్థన జేస్తున్నావు" అన్నాడు. కాబట్టి వ్యక్తిగతంగా నువ్వు నెత్తి నోరు బాదుకొని ప్రార్థన జేసుకో. కానీ సంఘములో జాగ్రత్తగా ఇతరుల కొరకు భారం కలిగి ప్రార్థన చెయ్యి. ఏడ్చుకుంటూ చెయ్యి. కానీ నీ సొంత అవసరాల కోసం సంఘంలో ఏడ్చుకుంటూ ప్రార్థన చేయక్కర్లేదు. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఉపవాస ప్రార్థన ఎలాగ ఉంది? వ్యక్తిగత ప్రార్థన ఎలా ఉంది? ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి తేడా ఉందని చెప్పాను గదా! దానియేలు గ్రంథం 9 అధ్యాయంలో ప్రార్థన వేరు. దానియేలు గ్రంథం 10 అధ్యాయంలో ప్రార్థన వేరు. అలాగే మనం ఎత్తుకున్న మాట మార్కు సువార్త 9 అధ్యాయంలో వారు ఎందుకు ఆ అపవాది శక్తుల్ని వాళ్ళు గెలవలేకపోయారంటే క్లియర్‌గా యేసు ప్రభువారు చెప్పిన మాట, మీరు ఉపవాస ప్రార్థన లేకపోవటం వల్లనే అని. కాబట్టి మనల్ని మనం పరిశీలన జేసుకోవాలి. ఎలా ఉంది మన ప్రార్థనా జీవితం?
మన సేవా జీవితం ఎలా ఉంది? వీటన్నిటిని మనం క్రోడీకరించి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీలో చక్కటి అంశాలిచ్చారు. ఆనాడు మనం ఆహ్, యానివర్సరీలో ఒక మంచి కాగితం ఇచ్చారు లిస్టు. అది ఈరోజు గూడా పెట్టారు గ్రూప్‌లో. చక్కగా దాని గురించి ఎంతైనా ప్రార్థన జేయొచ్చు. ఎంతైనా ప్రార్థన జేయొచ్చు. ఎన్ని గంటలైనా ప్రార్థన జేయొచ్చు. అది ముందు పెట్టుకొని. కాబట్టి అందరము కష్టపడి, ఓపిక ఉంచుకొని, కనీసం రోజుకు 2 గంటలైనా ప్రార్థనకు కేటాయిస్తే, మనం సక్సెస్‌ని జూస్తాం. మనం విజయాన్ని జూస్తాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా! కాబట్టి ఉపవాస ప్రార్థననేది చాలా ముఖ్యము. చాలా అవసరము. ఇలాగ ప్రతి నెల హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీలో పెట్టడం చాలా అవసరము. ఇందులో మనందరం పాలుపంపులు పొంది అనేక విషయాలు నేర్చుకోవటం ఇంకా అవసరము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.